భూ తగాదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హన్పల్లి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ దారుణ హత్యకు గురయ్యారు. దేవేందర్ కు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో 6 ఎకరాల భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆ కక్షతోనే నిన్న రాత్రి దేవేందర్ ను పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. కలకలం రేపుతున్న సర్పంచ్ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంచి సౌకర్యం చేస్తున్నా. 5 సంవత్సరాలు వచ్చిన కాంచి పంచాయతీలు లొల్లులు వేసుకున్నా కానీ సుత దండగలు ఇప్పియలే తప్పనిపించి చేతిలో పెట్టించి సుత మళ్ళీ ఊరినైనా మంచిగా దిద్దుకొచ్చిండు. ఒక్క మాట అనలే. తినకున్నా తిందురాని రాని ఇంటి ముందర 10 మంది వచ్చి కూర్చున్న అందరికి అన్నం పెట్టిన దేవుడు. కానీ ఈ పంచాయతీలు ఈ విరోధాలు అయితే మా ఊళ్ళో లేవు. ఇదే ఫస్ట్ కేసు. కావాల్సింది ఏంటంటే మాకు న్యాయం కావాలి ఊళ్ళో. మరి ఈ పని జరుగుడు అయితే మా వాడకట్టోళ్ళకే కానీ మా ఊళ్ళోనే కానీ రెండో గనికి చేయని పని చేసిపోయి అంతే. మీరు కావాల్సింది మాకు న్యాయం చేయాలి, మా ఊరిని మాత్రం చక్కదిద్దాలి, మా ఊరికి ఇంకోడికి పని కావద్దు. అవి అట్లా మేము కోరుకునేది అదే. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హన్పల్లి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. దేవేందర్ కు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో 6 ఎకరాల భూ విషయంలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆ కక్షతోనే నిన్న రాత్రి దేవేందర్ ను పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, చెప్పండి, ఈ మాజీ సర్పంచ్ ను పక్కా ప్రణాళిక ప్రకారమే గ్రామస్తులు వాళ్ళ హత్య చేసినట్లయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సో పోలీసులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి హత్య ఎలా జరిగింది? పోలీసులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు మమత. పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హాన్పల్లికి సంబంధించిన తాజా మాజీ సర్పంచ్ వీళ్ళంతా కూడా మొన్ననే వాళ్ళ పదవి కాలం అంతా కూడా ముగిసిన నేపథ్యం మనం చూసాము. సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యము, ఇది హత్యగా కూడా పరిగణిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఇది గ్రామస్తులే కావచ్చు, బంధువులంతా కూడా హత్య చేసినట్టు ఆరోపిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో భూ వివాదమే ఈ హత్యకు కారణమన్న అంశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొకసారి రైతులకు సంబంధించి హత్యలు, ఆత్మహత్యల పరంపర వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. నిన్న వరంగల్ జిల్లాలోనే ఒక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది, పత్తి విత్తనాలు మొలకెత్తక. ఆ సంఘటన మరొక ముందే వాళ్ళ ఒక హత్య కూడా చూసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. నిన్న జనగామ జిల్లాకు సంబంధించి కూడా 2 దంపతులు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఈ అంశాల పరంగా వాళ్ళంతా కూడా కుటుంబంలో అప్పులు పెరిగిపోవడంతో ఆ కలహాలు దిగాయి. ఆ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు 2 కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన నేపథ్యం, భర్త చనిపోయిన సంఘటన మనకు విషాదకరమైన వార్తలన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యం. రైతులంతా కూడా పూర్తి స్థాయిలో నైరాశ్యంలో నిండిపోయిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. భూ వివాదాలు బయటకు వస్తున్న నేపథ్యం, భూ వివాదాలతో హత్యలు జరుగుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు మరణాలు అయితే ఒక సంచలన వార్తలుగా నిలుస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద మృతి కాదు, ఇది పూర్తి స్థాయిలో హత్య చేశారన్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, వాళ్ళ గ్రామస్తులంతా చెప్తా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. భూ వివాదమే ఈ హత్యకు కారణం అని చెప్పి బాధితుడి కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.